రియల్ నెంబర్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్. సో ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు తెలుగులో. న్యాచురల్ నెంబర్స్లో ఫస్ట్ లెటర్ ఎన్ చేత ఎన్ వస్తుంది కాబట్టి వీటిని ఎన్ చేత డినోట్ చేస్తాం. 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్, ఇంకా ఇట్లా పోతూనే ఉంటాయి రైట్ సైడ్ 1తో స్టార్ట్ అయ్యి. వీటినే కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటారు. కౌంటింగ్ నెంబర్స్ చాలా వేల సంవత్సరాల క్రితమే వీటి మానవులు సహజ ప్రయత్నంగానే ఈ నెంబర్స్ వచ్చినాయి అని చెప్తారు. అందుకే న్యాచురల్ నెంబర్స్. కౌంట్ చేయడానికి వేరే సంజ్ఞలు గుర్తులు ఉపయోగించడానికి కష్టం కాబట్టి ఇవి మానవుల సహజ ప్రయత్నంగా వచ్చినారు కాబట్టి న్యాచురల్ సహజ సంఖ్యలు అంటారు వీటిని. సో నెక్స్ట్ హోల్ నెంబర్స్, తెలుగులో పూర్ణాంకాలు. చూడండి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్లో x+2 = 6 తీసుకుందాం. x బదులు 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 + 2 = 6. అంటే ఈ ఈక్వేషన్కు సొల్యూషన్ x 4 అవుతుంది, x = 4 అవుతుంది. అంటే ఇది న్యాచురల్ నెంబర్స్లో ఉంది. నెక్స్ట్ x+5 = 5 తీసుకుందాం. ఈ x+5 = 5 ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే నెంబర్ న్యాచురల్ నెంబర్స్లో ఉందా? లేదు. ఏ నెంబర్ను సబ్స్టిట్యూట్ చేసినా x ప్లేస్లో 5 రాదు మనకు రిజల్ట్. కాబట్టి ఈ ఈక్వేషన్స్ న్యాచురల్ నెంబర్స్లో సొల్యూషన్ లేదు కాబట్టి నెక్స్ట్ ఇంకా వేరే నెంబర్స్ ఏవో ఉన్నాయని అని పెట్టినారు. అది అప్పుడు 0, దీనికి 0 ఇంక్లూడ్ చేసి దాన్ని హోల్ నెంబర్స్ అని పేరు పెట్టినారు. హోల్ అంటే W, మొదటి హోల్లో ఫస్ట్ లెటర్తో డినోట్ చేసినారు. తెలుగులో పూర్ణాంకాలు అంటారు. ఇంకా ఇట్లా 0తో దీనికి 0 యాడ్ చేసి న్యాచురల్ నెంబర్కు ముందు ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ ఇవి కూడా ఇన్ఫైనైట్గా కంటిన్యూస్గా పోతుంటాయి హోల్ నెంబర్స్. ఈ హోల్ నెంబర్ 0ను మనం మ్యాథమెటిషియనే, ప్రాచీన మ్యాథమెటిషియన్ బ్రహ్మగుప్తనే కనిపెట్టాడు, మన ఇండియన్ మ్యాథమెటిషియన్. సో నెక్స్ట్ ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ తీసుకుందాం. x+3 = 0 అనే ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే x వాల్యూ మనకు హోల్ నెంబర్స్లో ఉందా? లేదు. ఏ నెంబర్ తీసుకున్నా x+3 = 0 రాదు. అంటే ఇంకా దీనికంటే వేరే నెంబర్స్ ఏవే ఉన్నాయి అనేది అర్థమైంది. మళ్ళీ అవి నెగిటివ్ నెంబర్స్ని కనిపెట్టారు. -3 రాస్తే x బదులు -3 + 3 0 వస్తుంది. అంటే అప్పుడు ఇవి నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ ఉంటాయంటే 0కు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పాజిటివ్ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో పాజిటివ్ నెంబర్స్ ఉంటే 0కు రైట్ సైడ్, నెగిటివ్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ 0కు నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి.